చరిత్రలో ఈరోజు స్వాగతం. ఈరోజు టాపిక్ ఇండియా గేట్, భారత వీరుల త్యాగతీర్థం. భారతదేశ రాజధాని అయిన న్యూఢిల్లీ నడిబొడ్డున ఢిల్లీకి ఒక అలంకారంగా నిలిచిన కట్టడం ఇండియా గేట్. ఇది కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవానుల త్యాగానికి ప్రతిరూపం. దీనిని ఆల్ ఇండియా వార్ మెమోరియల్ అని కూడా పిలుస్తారు. మొదటి ప్రపంచ యుద్ధం మరియు ఆఫ్ఘన్ యుద్ధంలో అమరులైన దాదాపు 70,000 మంది భారతీయ సైనికుల జ్ఞాపకార్థం దీనిని నిర్మించారు. దీనికి 1921 ఫిబ్రవరి 10న పునాది రాయి పడగా ప్రముఖ బ్రిటిష్ వాస్తుశిల్పి ఎడ్విన్ ల్యూటెన్స్ దీనిని రూపొందించారు. 10 సంవత్సరాల అనంతరం అనగా 1931లో అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ దీన్ని ప్రారంభించారు. 42 మీటర్ల ఎత్తులో ఉండే ఈ కట్టడం ఎర్రటి మరియు పసుపు రంగు ఇసుకరాళ్లతో నిర్మించబడింది. ప్యారిస్ లోని ఆర్క్ డి ట్రయంఫ్ నిర్మాణ శైలికి ఇది పోలి ఉంటుంది. ఈ గేటు గోడల మీద వేల సంఖ్యలో అమరవీరుల పేర్లు చెక్కబడి ఉంటాయి. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళిగా ఇండియా గేట్ కింద ఒక వెలుగుతున్న జ్యోతిని ఏర్పాటు చేశారు. దీనిని అమర్ జవాన్ జ్యోతి అంటారు. ప్రస్తుతం ఈ జ్యోతిని సమీపంలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉన్న జ్యోతితో విలీనం చేశారు. ఇండియా గేట్ చుట్టూ విశాలమైన పచ్చని మైదానాలు మరియు ఫౌంటైన్లు ఉంటాయి. సాయంత్రం వేళల్లో విద్యుత్ దీపాలతో మెరిసిపోయే ఇండియా గేట్ అద్భుతంగా కనిపిస్తుంది. మన గణతంత్ర దినోత్సవం నాడు జరిగే పెరేడ్ ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. ఇండియా గేట్ మన దేశ పౌరులలో దేశభక్తిని మరియు సైనికుల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తుంది. ఢిల్లీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాల్సిన చారిత్రక ప్రదేశం ఇది. ఇటువంటి ఆసక్తికరమైన టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.